Welcome to PhysioQuities. Today I am going to discuss about the shoulder joint part 3. ఈ రోజు నేను షోల్డర్ జాయింట్ పార్ట్ 3 చెప్పబోతున్నాను. ఇందులో మనకు షోల్డర్ జాయింట్ మజిల్స్. షోల్డర్ జాయింట్ మజిల్స్ ఏమేమి ఉంటాయి అంటే మెయిన్గా రొటేటరీ కఫ్ మజిల్స్. దాన్నే మనం స్టెబిలైజేషన్ అండ్ రొటేషన్ అని కూడా అంటారు. మనకి రొటేటరీ కఫ్ మజిల్స్ ఏమేమి వస్తాయి అంటే సూప్రాస్పినేటస్, ఇన్ఫ్రాస్పినేటస్, టీరిస్ మైనర్, సబ్స్కాపులరిస్, ఈ మజిల్స్ అనేవి మనకు రొటేటరీ కఫ్ మజిల్స్లో ఉంటాయన్నమాట. రొటేటరీ కఫ్ మజిల్స్ అనేవి మెయిన్గా స్టెబిలైజేషన్కి హెల్ప్ అవుతుంది, ప్లస్ దాంతోపాటు రొటేషన్ పర్పస్కి హెల్ప్ అవుతుంది. అంటే షోల్డర్ జాయింట్ని స్టెబిలైజ్ చేయడానికి మరియు రొటేట్ చేయడానికి రొటేటరీ కఫ్ మజిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈ యొక్క రొటేటరీ కఫ్ మజిల్స్ అనేవి మనం చూసుకుంటే మనకు మెయిన్గా మనకి ఫ్రంట్ వ్యూ ఉంది, ప్లస్ దాంతోపాటు బ్యాక్ వ్యూ అనేది ఉంది. దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ ద బ్యాక్ వ్యూ. దీంట్లో మనం చూసుకుంటే మనకు ఫ్రంట్ వ్యూలో మెయిన్గా సూప్రాస్పినేటస్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద సూప్రాస్పినేటస్, దిస్ ఈజ్ ద ఇన్ఫ్రాస్పినేటస్. దిస్ ఈజ్ ద టీరిస్ మైనర్, దిస్ ఈజ్ ద సబ్స్కాపులరిస్ మజిల్. మనకి మెయిన్గా చూసుకుంటే మనకు ఎక్కువ శాతం ఫ్రంట్ వ్యూలో మెయిన్గా సూప్రాస్పినేటస్, ఇన్ఫ్రాస్పినేటస్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాక్లో మనకు టీరిస్ మైనర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సబ్స్కాపులరిస్ అనేది మనకు ఫ్రంట్ వ్యూలోనే కనిపిస్తుంది. ఓకే, మనకు రొటేటరీ కఫ్ మజిల్స్ అనేవి సూప్రాస్పినేటస్, ఇన్ఫ్రాస్పినేటస్, సబ్స్కాపులరిస్ అండ్ టీరిస్ మైనర్. నెక్స్ట్ కమింగ్ టు ద రొటేటరీ కఫ్ మజిల్స్ ఆరిజిన్ అండ్ ఇన్సర్షన్. సూప్రాస్పినేటస్ మజిల్ అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అంటే సూప్రాస్పినేటస్ ఫోజా, అంటే మెయిన్గా వచ్చేసి సూప్రాస్పైనస్ ఫోజా దగ్గర ఈ యొక్క సూప్రాస్పినేటస్ అనేది ఆరిజిన్ అనేది జరుగుతుంది. ఇన్సర్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే గ్రేటర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్. నర్వ్ సప్లై సూప్రాస్కాపులర్ నర్వ్, యాక్షన్ abduction of the arm and provide stability to the shoulder. మనకు సూప్రాస్పినేటస్ అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అంటే సూప్రాస్పైనస్ ఫోజా దగ్గర ఆరిజిన్ అనేది జరుగుతుంది. ఇన్సర్షన్ అనేది గ్రేటర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్. నర్వ్ సప్లై అనేది సూప్రాస్కాపులర్ నర్వ్. యాక్షన్ అనేది ఏమేం చేస్తుంది? యాక్షన్స్ అబ్డక్షన్ ఆఫ్ ది ఆర్మ్ చేస్తుంది. దాంతోపాటు మనకు షోల్డర్కి స్టెబిలిటీని కూడా ప్రొవైడ్ చేయడానికి కూడా ఈ యొక్క సూప్రాస్పినేటస్ మజిల్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు పిక్చర్లో మెయిన్గా సూప్రాస్పినేటస్ మజిల్ అనేది ప్రజెంట్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఆరిజిన్ ఎక్కడ జరుగుతుంది? సూప్రాస్పైనస్ ఫోజా. మనకి చూసుకుంటే దిస్ ఈజ్ ద సూప్రాస్పైనస్ ఫోజా. ఇన్సర్షన్ అనేది మీ హెడ్ ఆఫ్ ది హ్యూమరస్. హెడ్ ఆఫ్ ది హ్యూమరస్ దగ్గర ఇన్సర్షన్ జరుగుతుంది. ఆరిజిన్ అనేది సూప్రాస్పైనస్ ఫోజా దగ్గర ఆరిజిన్ అనేది జరుగుతుంది అనమాట. ఇది మనకు సూప్రాస్పినేటస్ గురించి. సూప్రాస్పినేటస్ అనేది మెయిన్గా సూప్రాస్పైనస్ ఫోజా దగ్గర ఆరిజినేషన్ అవుతుంది. ఇన్సర్షన్ అనేది గ్రేటర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్ దగ్గర మనకు ఇన్సర్షన్ జరుగుతుంది. నర్వ్ సప్లై అనేది సూప్రాస్కాపులర్ నర్వ్, యాక్షన్ అనేది మెయిన్గా అబ్డక్షన్ ఆఫ్ ది ఆర్మ్కి హెల్ప్ అవుతుంది. దాంతోపాటుగా మనకు షోల్డర్ని స్టెబిలిటీ చేయడానికి కూడా ఈ యొక్క సూప్రాస్పినేటస్ మజిల్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఇన్ఫ్రాస్పినేటస్. ఇన్ఫ్రాస్పినేటస్ వచ్చేసి ఎక్కడ ఆరిజిన్ అవుతుంది? మనం సూప్రాస్పినేటస్లో చూసాం ఏమని, సూప్రాస్పైనస్ ఫోజా దగ్గర ఆరిజినేషన్ అవుతుంది అని. ఇక్కడ వచ్చేసి మనకు ఇన్ఫ్రాస్పినేటస్ అనేది ఇన్ఫ్రాస్పైనస్ ఫోజా ఆఫ్ ది స్కాపులా దగ్గర ఆరిజినేషన్ అనేది జరుగుతుంది. అదే ఇన్సర్షన్ ఎక్కడ? సేమ్ గ్రేటర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్. మనకు సూప్రాస్పినేటస్లోను గ్రేటర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరసే, ఇక్కడ ఇన్ఫ్రాస్పినేటస్లోను గ్రేటర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్. నెక్స్ట్ కమింగ్ టు ద నర్వ్ సప్లై సూప్రాస్కాపులర్ నర్వ్. యాక్షన్ ఏం చేస్తుంది మెయిన్గా అంటే లాటరల్ రొటేషన్ ఆఫ్ ది హ్యూమరస్ అండ్ స్టెబిలైజేషన్. మెయిన్గా ఈ యొక్క
ఇన్ఫ్రాస్పినేటస్ అనేది లాటరల్ రొటేషన్ ఆఫ్ ది హ్యూమరస్ అనేది లాటరల్ రొటేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటుగా ఇది స్టెబిలిటీని కూడా హెల్ప్ అవుతుంది. సో మనకి ఇక్కడ పిక్చర్లో చూసుకుంటే మనము మెయిన్గా సో ఫస్ట్ వచ్చేసి ఆరిజిన్ అనేది కమ్స్ అండర్ infraspinous fossa. So this is the infraspinous fossa. This is the infraspinous fossa. This is the insertion head of the humerus. Nothing but greater tubercle of the humerus. సో మనకు మెయిన్గా ఇక్కడ ఆరిజినేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అదే కమింగ్ టు ద మనకి నర్వ్ చూసుకుంటే సూప్రాస్కాపులర్ నర్వ్ యాక్షన్ లాటరల్ రొటేషన్ ఆఫ్ ది హ్యూమరస్ లాటరల్ రొటేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా షోల్డర్ని స్టెబిలిటీ చేయడానికి కూడా మనకు ఇన్ఫ్రాస్పినేటస్ మజిల్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద టీరిస్ మైనర్. సో మనకు టీరిస్ మైనర్ అనేది ఎక్కడ ఆరిజినేషన్ అవుతుంది అంటే మెయిన్గా అప్పర్ 2/3 ఆఫ్ ది లాటరల్ యాక్సిలరీ బార్డర్. అండ్ మనకు చూసుకుంటే టీరిస్ మైనర్ ఆరిజిన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మెయిన్గా లాటరల్ యాక్సిలరీ బార్డర్ దగ్గర, అది కూడా 2/3 అక్కడ మాత్రమే ఆరిజినేషన్ అనేది జరుగుతుంది. ఇన్సర్షన్ అనేది గ్రేటర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్ దగ్గర ఇది ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. దీని యొక్క యాక్షన్ ఏమి అంటే మెయిన్గా ఆర్మ్ని ఎక్స్టర్నల్గా రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన యొక్క హ్యూమరల్ హెడ్ని స్టెబిలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎక్కడ గ్లీనైడ్ క్యావిటీలో. సో మనకు చూసుకుంటే మనకి మెయిన్గా వచ్చేసి ఏమంటే టీరిస్ మైనర్ అనేది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, మెయిన్గా వచ్చేసి మనకు అప్పర్ 2/3 ఆఫ్ ది లాటరల్ యాక్సిలరీ బార్డర్ దగ్గర, ప్లస్ దాంతోపాటు ఇన్సర్షన్ అనేది గ్రేటర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్, యాక్షన్స్ వచ్చేసి రొటేట్ ద ఆర్మ్ ఎక్స్టర్నల్లీ, అంటే మెయిన్గా వచ్చేసి ఆర్మ్ని ఎక్స్టర్నల్ రొటేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు స్టెబిలిటీ పర్పస్కి కూడా హెల్ప్ అవుతుంది. హ్యూమరల్ హెడ్ అనేది స్టెబిలిటీ చేయడానికి కూడా మనకు ఈ యొక్క టీరిస్ మైనర్ అనేది హెల్ప్ అవుతుంది. సో మనకి ఇక్కడ నర్వ్ సప్లై అనేది చూసుకుంటే యాక్సిలరీ నర్వ్. సో మనకు మెయిన్గా యాక్సిలరీ నర్వ్ అనేది మనకు మెయిన్గా వచ్చేసి టీరిస్ మైనర్కి సప్లై చేసే నర్వ్ అనమాట. సో ఇక్కడ మనం పిక్చర్లో చూసుకుంటే ఇక్కడ ఆరిజినేషన్ అనేది ఎక్కడ జరిగింది, లాటరల్ ఎడ్జ్ ఆఫ్ ది స్కాపులా. సో లాటరల్ ఎడ్జ్ ఆఫ్ ది స్కాపులా దగ్గర మనకు ఆరిజినేషన్ అనేది ఉంది. ఇన్సర్షన్ అనేది హెడ్ ఆఫ్ ది హ్యూమరస్, నథింగ్ బట్ గ్రేటర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్. సో మనకు ఆరిజిన్ అనేది లాటరల్ ఎడ్జ్ ఆఫ్ ది స్కాపులా, ఇన్సర్షన్ అనేది హెడ్ ఆఫ్ ది హ్యూమరస్. సో ఇది టీరిస్ మైనర్ గురించి. సో మనకి నర్వ్ సప్లై అనేది ఏమి అంటే యాక్సిలరీ నర్వ్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద సబ్స్కాపులారిస్. సో మనకి సబ్స్కాపులారిస్లో చూసుకుంటే మెయిన్గా ఆరిజినేషన్ అనేది సబ్స్కాపులర్ ఫోజాలో ఆరిజినేషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, లెస్సర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్. ఇప్పుడు మనం ఇప్పుడు చూసిన మజిల్స్ అన్నిట్లోనూ మనకు గ్రేటర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్ వచ్చింది కదా, బట్ ఇక్కడ సబ్స్కాపులారిస్లో మాత్రం లెస్సర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్ దగ్గర ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. యాక్షన్ అనేది ఏమి అంటే ఇంటర్నల్ రొటేషన్ ఆఫ్ ది ఆర్మ్. మెయిన్గా ఆర్మ్ని ఇంటర్నల్గా రొటేట్ చేయడానికి ఈ యొక్క సబ్స్కాపులారిస్ మజిల్ అనేది హెల్ప్ అవుతుంది. నర్వ్ సప్లై అనేది సబ్స్కాపులర్ నర్వ్. సో మనకి మెయిన్గా చూసుకుంటే ఆరిజిన్ ఎక్కడ, సబ్స్కాపులర్ ఫోజా దగ్గర ఆరిజినేషన్ జరుగుతుంది. ఇన్సర్షన్ అనేది లెస్సర్ ట్యూబరికల్ ఆఫ్ ది హ్యూమరస్. యాక్షన్ అనేది మెయిన్గా ఇంటర్నల్ రొటేషన్ ఆఫ్ ది ఆర్మ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నర్వ్ సప్లై అనేది సబ్స్కాపులర్ నర్వ్స్ అనమాట. ఓకే. సో మనము మెయిన్గా యాక్షన్ చూసుకుంటే ఇప్పుడు టీరిస్ మైనర్ చూసాం. టీరిస్ మైనర్లో ఎక్స్టర్నల్ రొటేషన్ ఆఫ్ ది ఆర్మ్ అనేది జరుగుతుంది, బట్ సబ్స్కాపులారిస్లో మాత్రం ఇంటర్నల్ రొటేషన్ ఆఫ్ ది ఆర్మ్ అనేది ఉంటుందన్నమాట. మెయిన్గా వచ్చేసి ఆ యాక్షన్ చేయడానికి మనకు సబ్స్కాపులారిస్ మజిల్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం పిక్చర్లో చూసుకుంటే మెయిన్గా సో ఆరిజిన్ అనేది ఎక్కడ జరిగింది, సో దిస్ ఈజ్ ద ఆరిజిన్. సో సబ్స్కాపులారిస్ ఫోజా. సో నెక్స్ట్ ఇన్సర్షన్ ఎక్కడ, లెస్సర్ ట్యూబరాసిటీ ఆఫ్ ది హ్యూమరస్. సో మనకు మెయిన్గా ఆరిజిన్ అనేది సబ్స్కాపులర్ ఫోజా దగ్గర జరుగుతుంది. అదే ఇన్సర్షన్ అనేది లెస్సర్ ట్యూబరాసిటీ ఆఫ్ హ్యూమరస్ దగ్గర ఇన్సర్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో మనకి మెయిన్గా చూసుకుంటే
ఇది సబ్స్కాపులారిస్ గురించి. ఓకే, సో మనకి మెయిన్గా 4 మజిల్స్ ఉంటాయి. దట్ ఈస్ ద రొటేటరీ కాఫ్ మజిల్స్. రొటేటరీ కాఫ్ మజిల్స్లో మనకు మెయిన్గా సూప్రాస్పినేటస్, ఇంట్రాస్పినేటస్, టీరిస్ మైనర్, సబ్స్కాపులారిస్ మజిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.